ఓం నమః శివాయ. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావసంతం భక్తిప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. శివానందలహరి. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యకో దీనస్తవ కృపణ రక్షాతి నిపుణా స్వదన్యకో వామే త్రిజగతి శరణ్యః పశుపతే. మహాదేవా, ముల్లోకములందును దీనరక్షాపరుడవు నీ ఒక్కడవే కలవు. నేను సంసార తాపమును సహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ శరణాగతి కోరుచున్నాను. నా వంటి దీనులింకెందునూ కనరారు. కనుక దయచేసి ఆత్మజ్ఞానమొసగి ఈ దీనుని సంసార తాపముల నుండి రక్షింపుము. తమ దీనస్థితి నుండి బయటపడవేయడానికి తగిన రక్షకుడెవరు అని తపన చెంది ఆలోచించినప్పుడు దీనజనబాంధవుడైన పరమేశ్వరుడు ముందుగా గుర్తుకు వస్తాడు. బేషరతుగా దీనులను రక్షించే స్వభావము ఒక్క భగవంతునికి తప్ప ఇతరులకు ఉండదు. ఆయన రక్షణకు దీనత్వమే అర్హతగాని మిగిలినవి కావు. ముజ్జగాలలోనూ ముక్కంటిని మించిన ముక్తి ప్రదాత, ఆదిదేవుని మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరొకరు లేరని ఈ శ్లోకమందు ఆదిశంకరులు చెప్పారు. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయో త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ శకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుశరణిః. ఓ పరమేశ్వరా, నీవు దీనబంధుడవు, నేను దీనుడను. ఇక మనకు బాంధవ్యము కలదని వేరుగా చెప్పనేలా? నా తప్పులన్నీ మన్నించి అప్పకా నన్ను నీవే కరుణించవలెను. ఇదే కదా బంధువుల పద్ధతి. శివుడు దీనజన బాంధవుడు. భక్తుడైన వాడు దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ భక్తుణ్ణి కాపాడవలసిన బాధ్యత దైవానిదే కదా. కాబట్టి తెలియక కొన్ని పొరపాట్లు చేసినా అయిన వారిని కాపాడడం లోక సహజం. దగ్గరగా ఉన్న దీనభక్తుల్ని వదిలి దూరంగా ఉన్న వారిని ఎవరినో ఉద్ధరించడం కూడా అంత సమంజసం కాదు కదా. అదే తర్కంతో శంకరుడు ఈ శ్లోకంలో శివుణ్ణి ప్రార్థించారు. ఉపేక్షానో చేత్ కిం నహరసి భవధ్యాన విముఖాం దురాశా భూయిష్ఠాం విధిలిపిమశక్తో యది భవాన్ శిరస్తద్వైధాత్రం న ఖలు సువృతం పశుపతే కథం వా నిర్యత్నం కరనరముఖే నైవ లులితం. ఓ సాంబశివా, దుష్టమైన ఆలోచనలతో నిన్ను ధ్యానించటయందు కూడా ఆసక్తిని కలుగునట్లు చేయుటకు సూచకముగా నా నుదుట బ్రహ్మ వ్రాసిన వ్రాతను ఉపేక్షింపక తుడిచివేయుము. నా చేతగాదని తప్పించుకున్నట్టుకు వీలులేదు. ఆ బ్రహ్మదేవుని ఐదవతలను నీ కొనగోడుతోనే కదా త్రుంచితివి. వారి వారి పుణ్య పాప కృత్యాలను అనుసరించి అనుభవించవలసిన కర్మఫలాలను ఆయా జీవుల నొసటి మీద బ్రహ్మ వ్రాస్తాడని, దీనినే బ్రహ్మలిఖితం అని, దీనికి తిరుగులేక ఎంతటివాడైనా అనుభవించి తీరవలసిందేనని అంటారు. ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అంటే ప్రారబ్ధాన్ని అనుభవిస్తేనే తీరుతుంది. నిదానించి చూస్తే ఈ బ్రహ్మలిఖితం ఉల్లంఘింపబడిన సందర్భాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. బ్రహ్మవ్రాత భగవద్భక్తులు కాని వారి విషయంలోనే కాని భగవద్భక్తుల విషయంలో వర్తించదేమోనని అనిపిస్తుంది కూడా. మార్కండేయునికి బ్రహ్మలిఖితం ప్రకారము 16 ఏళ్ళు ఆయుర్దాయం. కానీ శివుడి కరుణ వలన చిరంజీవి అయ్యాడు కదా. సత్యవంతుడు సతీసావిత్రి పాతివ్రత్య మహిమ వలన చనిపోయి కూడా ప్రాణాలను తిరిగి తెచ్చుకొని బతికాడు కదా.
ఈ శివానందలహరి స్తోత్రాన్ని రచించిన ఆదిశంకరులు కూడా బ్రహ్మలిఖితం ప్రకారము 8 ఏళ్ల ఆయుర్దాయం అయినా సన్యసించి 8 ఏళ్ళు వ్యాసుల వారి కరుణ వలన మరో 16 సంవత్సరాలు పొంది మొత్తం 32 సంవత్సరాలు బతికారు కదా. శివుని కరుణ ఉండాలే కాని బ్రహ్మలిఖితం ఏం చేస్తుంది అని శంకరులు ధీమాగా ఈ శ్లోకంలో చెప్పారు.